మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న పేరు ఏదైనా ఉంది అంటే పల్లవి ప్రశాంతే అని చెప్పుకోవచ్చు. ఒక సామాన్యమైన రైతు బిడ్డగా వచ్చి బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ అయ్యి అందరినీ షాక్కి గురిచేశాడు. అన్నా నేను మళ్ళొచ్చిన ఒక రైతు బిడ్డ బిగ్ బాస్కి పోకూడదా అంటూ వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటే చాలామంది వీడేంట్రా బిగ్ బాస్ అంటున్నాడు, అయినా వాడికి అంత సీన్ లేదు అంటూ చులకనగా చూసినా కూడా వాటిని కూడా పట్టించుకోలేదు. చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నా కూడా ఆ కామెంట్స్ని పట్టించుకోకుండా, నా అనుకున్న వాళ్ళు అవమానాలు చేసినా కూడా వాటిని కూడా పట్టించుకోకుండా, చాలామంది ట్రోల్స్ చేస్తున్నా కూడా వాటిని కూడా పట్టించుకోకుండా, తన లక్ష్యం కేవలం తన బిగ్ బాస్లోకి వెళ్ళాలి అనే గట్టి సంకల్పంతో అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిండి తిప్పలు లేకుండా కూడా తిరిగాడు. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ నాన్నకి బిగ్ బాస్కి వెళ్తా అని చెప్పినా కూడా నీకు ఇష్టం ఉన్నది చేయి అంటూ వాళ్ళ నాన్న సపోర్ట్ చేయడం. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా అవేం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయి చివరికి తను అనుకున్న బిగ్ బాస్లోకి వెళ్ళటమే కాకుండా టైటిల్ విన్నర్గా మారిపోయి అందరినీ కూడా ముక్కు మీద వేలు వేసుకునేలా చేశాడు. అసలు ఇతను బిగ్ బాస్కి వెళ్ళినా కూడా ఆ సెలబ్రిటీల మధ్య టాస్కులు ఎలా ఆడతాడు అని చాలామంది అనుకున్నా, ఆ సెలబ్రిటీల కన్నా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఆ బిగ్ బాస్ షోలో ట్రెండ్ సెట్టర్గా మారిపోయి ఏకంగా బిగ్ బాస్ టైటిల్నే గెలిచాడు. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్తో పాటు 35 లక్షల ప్రైజ్ మనీ, అలాగే 10 లక్షలు విలువ చేసే ఒక మారుతి కార్, 15 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు కూడా గెలుచుకున్నాడు. టైటిల్ని మాత్రమే గెలుచుకోకుండా తనకు వచ్చిన 35 లక్షల ప్రైజ్ మనీ కూడా కష్టాల్లో ఉన్న రైతులకు ఇస్తానని చెప్పి ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు. అదేవిధంగా రన్నరప్గా అమర్దీప్ చౌదరి నిలిచాడు. ఇంకా థర్డ్ రన్నరప్గా శివాజీ, ఇంకా ప్రిన్స్ యావర్ వాళ్ళ ఫ్యామిలీ కోరిక మేరకు 15 లక్షలు తీసుకుని డ్రాప్ అయిపోయి మంచి డెసిషన్ తీసుకున్నాడు. 5th ఆర్ 6th ప్లేస్లో ప్రియాంక, అర్జున్ సరిపెట్టుకున్నారు. నిజంగా చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ జర్నీ అందరికీ స్ఫూర్తిదాయకం. ఒక సాధారణ రైతు బిడ్డగా వచ్చి బిగ్ బాస్ టైటిల్ విన్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత కూడా టాస్కులు ఎలా ఆడుతాడో, బిగ్ బాస్లో ఎలా ఉంటాడో, అక్కడ ఉన్న కంటెస్టెంట్లు మొత్తం సెలబ్రిటీలే కావడంతో వాళ్ళ ముందు ప్రశాంత్ నిలబడగలడా అని చాలామంది అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నదంతా తారుమారు చేస్తూ ఆ సెలబ్రిటీలే భయపడేలా టాస్కులు ఆడుతూ టఫ్ కంటెస్టెంట్గా మారి అందరికీ కొరకరాని కొయ్యగా మారిపోయి బిగ్ బాస్ టైటిల్ని ఎగరేసుకుని పోయాడు. ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు అని పల్లవి ప్రశాంత్ని చూస్తే అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బిగ్ బాస్ షోలో అమర్దీప్కి, పల్లవి ప్రశాంత్కి గేమ్ పరంగా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ నుండి రన్నరప్గా బయటకు వచ్చిన అమర్దీప్ చౌదరి కార్ పైన పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టడం హాట్ టాపిక్గా మారిపోయింది.